హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన జాబ్ అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈ ఏడాది 9,000 మందికి పైగా పదవి విరమణ చేయబోతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 10 ఏళ్లుగా భారీగా పెరిగిన పింఛన్ చెల్లింపులు నిధులకు అంచనాలు రూపొందిస్తున్న ఆర్థిక శాఖ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో ఈ పదవి విరమణ వయసును 3 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. సో తాజాగా గడువు అనేది ముగిసింది కాబట్టి ఈ పదవి విరమణలు అనేది మనకు 2024 నుండే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ ఏడాది చూసినట్లయితే మనకు టోటల్గా 9,000 మందికి పైగా పదవి విరమణ చేయబోతున్నారట. సో ఇది మనకు నిరుద్యోగుల పరంగా చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణలు క్రమంగా పెరుగుతున్నాయి. పదవి విరమణ వయసు 61 ఏళ్లకు పెంచిన తర్వాత 2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు పెద్దగా రిటైర్మెంట్ అనేది లేవు. సో ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో 9,000 మందికి పైగా ఉద్యోగులు రిటైర్ అవుతారని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేస్తుందట. సో ఈ మేరకు శాఖల వారీగా వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తుంది. పదవి విరమణ అనంతరం వారికి చెల్లించాల్సిన సొమ్ము ఎంత మేర నిధులు అవసరమవుతాయనే అంచనాలు కూడా సిద్ధం చేస్తుంది. వీటితో పాటు కొత్తగా ఉద్యోగుల భర్తీలో జీతభత్యాల చెల్లింపులకు భారీగా నిధులు అవసరమవుతాయనే అంచనా కూడా వేస్తుందట. గత 10 ఏళ్లలో రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించే పింఛన్ల సొమ్ము భారీగా పెరిగింది. ఉదాహరణకు 2014 నుంచి. సో ఇదంతా మనకు పింఛన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీనిలో చూడాల్సిన అంశం ఏంటంటే మనకు ఈ 9,000 మంది స్థానంలో కొత్త రిక్రూట్మెంట్ చేపడితే ఇంత మేరకు ఆర్థిక భారం పడబోతున్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం సేకరిస్తున్నట్టుగా మనం దీంట్లో చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. స్టూడెంట్లకు నష్టం చేసే జీవో నంబర్ 29 రద్దు చేయాలని అక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. మనకు తెలంగాణలో జీవో నంబర్ 29 వెంటనే రద్దు చేసి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కన్ సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులకు జక్కన్ సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం అగ్రవర్ణాలకు ఉద్యోగాలను కట్టబెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నిందని చెప్పేసి అని ఆరోపించడం జరిగింది. సో ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే టాప్ హ్యాండల్ ఉన్నారో దాంట్లో 44% దాదాపుగా ఓసీలే సెలెక్ట్ అయినట్టుగా మనం ఇక్కడ ఒక అప్డేట్ని అయితే చూడవచ్చు. సో ఈ జీవో నంబర్ 29 అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. కోర్టు కూడా దీనికి సంబంధించిన కేసులన్నింటినీ కొట్టివేయడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ఒక కొత్త ఇష్యూ కూడా మనకు తెర మీదకి వచ్చింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు అనేది విడుదల చేయడం జరిగింది. సో ప్రతి విశ్వవిద్యాలయానికి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది సపరేట్గా ఉంటుంది. కాకపోతే దరఖాస్తులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఉమ్మడిగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలని ఇక్కడ చూడవచ్చు. సో 12 ఏళ్ల తర్వాత వర్సిటీలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 12 ఏళ్ల తర్వాత అంటే మనకి ఇప్పుడు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అనేది చేపడతారా అనేది చూడాలి. ఇటీవల మనకు స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కన్వీనర్ కూడా ప్రభుత్వం నియమించింది. కాబట్టి తప్పకుండా సెట్ అనేది ఒకటి ఉంటుందనేది ఆశించవచ్చు. సో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వవిద్యాలయాల నియామకాలకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేసి రోస్టర్ పద్ధతి అదేవిధంగా రిజర్వేషన్ ప్రక్రియలను కూడా పూర్తి చేస్తారు. సో నెక్స్ట్ అకాడమిక్ రికార్డు అదేవిధంగా పరిశోధనకు అర్హత పరీక్షకు సంబంధించి 50 మార్కులు కేటాయిస్తారు. అదేవిధంగా విషయ పరిజ్ఞానము, బోధనలో నైపుణ్యానికి 30 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్క్స్ అనేది కేటాయిస్తారంట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అకాడమిక్ మార్కుల్లో యూజీ పీజీల్లో 70% కనుక ఎవరికైనా మార్కులు ఉంటే వాళ్ళకు 8 నుంచి 12 మార్కులు కేటాయిస్తారంట. అదేవిధంగా 60 నుంచి 70% మార్కులు కనుక ఉంటే 6 నుంచి 10 మార్కులు అనేది కేటాయిస్తారు. సో 50 నుంచి 60% మధ్యలో వాళ్ళకు పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకు 4 to 8 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా 50% కనుక మార్కులు లోపు ఉన్న వారికి యూజీకి 2 మార్కులు, పీజీకి 0 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు అర్హత పరీక్షకు సంబంధించి జేఆర్ఎఫ్కు ఎంపికైన వారికి 10 మార్కులు కేటాయిస్తారంట. జేఆర్ఎఫ్ నెట్ క్వాలిఫై ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి ఎంపిక అవుతారో వాళ్ళకు 10 మార్క్స్, అదేవిధంగా నెట్ లేదా సెట్ ఉత్తీర్ణులైన వారికి 5 మార్క్స్ అనేది కేటాయిస్తారంట. నెక్స్ట్ పిహెచ్డి చేసిన వారికి 10, ఎంఫిల్ చేసిన వారికి 5 మార్కులు, పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారికి గరిష్టంగా 5 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుందట. సో నెక్స్ట్ సంబంధిత సబ్జెక్టు మీద ఎవరైనా పుస్తకం కనుక రచయిస్తే వాళ్ళకు 5 మార్క్స్, అదేవిధంగా సంయుక్త రచనకు 2-3 కలిసి ఒక బుక్ రాస్తే కనుక వాళ్ళకు 3 మార్క్స్, ఎడిటర్కు 2 మార్కుల చొప్పున ఈ యొక్క అర్హత పరీక్షలో మార్కులు కేటాయించడం అయితే జరుగుతుందట. అదేవిధంగా ప్రతి దశలోనూ ఎంపిక ప్రక్రియపై అపోహలకు తావు లేకుండా మార్కులతో పాటు అభ్యర్థుల జాబితాను
అధికారిక వెబ్సైట్లో పెట్టాలని కూడా ఇక్కడ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ భర్తీ ప్రక్రియ అనేది మనకు 3 స్టేజ్లో జరుగుతుంది. సో ఫస్ట్ స్టేజ్ పూర్తయిన తర్వాత 1:10 నిష్పత్తిలో మనకు టాప్ 10 మందిని రెండవ దశకు ఎంపిక చేస్తారు. ఒక పోస్టుకు 10 మందిని. అదేవిధంగా 1:5 నిష్పత్తిలో మనకు ఇంటర్వ్యూకు మళ్ళీ థర్డ్ స్టేజ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో 1:10 తీసుకుంటారు. మళ్ళీ సెకండ్ స్టేజ్లో 1:5లో ఇంటర్వ్యూకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఉపకులపతి ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉంటారో ఆయన అధ్యక్షతన ఒక సెలక్షన్ కమిటీ అనేది ఏర్పడి ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది చేపట్టడం అయితే జరుగుతుంది. దరఖాస్తుల స్వీకరణ మాత్రం ఉమ్మడిగానే స్వీకరిస్తున్నట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు వైద్య వర్సిటీల్లో కూడా ఈ ఖాళీల భర్తీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన ఖాళీల భర్తీ వివరాలను కూడా ప్రభుత్వం కోరినట్టుగా ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కూడా ప్రభుత్వం వివరాలు కోరడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు 25,000 కొలువులు. సో ఇది మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి. ఏదైతే మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ ఉంది కదా, దాంట్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ఒక కంపెనీ 25,000కు పైగా ఉద్యోగులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు kitexgarments.comలో మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి అండి మనకు ఈరోజు వార్తలు నిలిచిన ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.